గురువుగారు, మరి ఈ ప్రబోధిని ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని వ్యవహరించడంలో అంతరార్థం ఏంటి? ఉత్థానము వెలుగు కిరణాలతో స్వామి నిద్రలో నుంచి మేలుకొనడము అనే అర్థాన్ని లౌకికంగా చెబుతూ ఉంటారు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అంటూ ఉపనిషత్తు వాక్యం. స్వామి వివేకానందుల వారు కూడా ఇదే ఉపనిషత్ వాక్యాన్ని స్వీకరించి మనందరికీ ప్రబోధం చేశారు. ఉత్తిష్టత, లేచి నిలబడండి, జాగ్రత్తతో వ్యవహరించండి, ఆదమరిచి నిద్రపోకండి. నిద్రలోనే వెళ్ళిపోయే ప్రమాదాలుంటాయి. నిద్రపోయేది శరీరం, మనస్సు కాదు. మనస్సు ఎప్పుడూ జాగరూకతమై ఉంటుంది. గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. ఉలిక్కి పడుతూనే ఉంటాం. ఎక్కడో దూరంగా ఒక శబ్దం విన్నా కూడా జాగరూకత ఎక్కువగా ఉన్నవారు లేచి కూర్చుంటారు. జాగతే రహో అన్న వాక్యంలాగా. ఈ ఏకాదశి శయన ఏకాదశి వంటిది కాదు. స్వామి లేచి కూర్చుంటున్నాడు. శయన ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి. ఇది ఉత్థాపన ఏకాదశి. మనలో ఉండే జీవ చైతన్యం గత 4 నెలల కాలంగా అనేక ఆహార నియమాలు అనుసరిస్తూ ఉపవాస కథలు పాటిస్తూ సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయడంతో దేహానికి అపారమైన శక్తి వచ్చి చేరిన నేపథ్యంగా ప్రాణశక్తిని ఉద్దీపనం చేయడమే ఉత్థాన ఏకాదశి. ప్రాణశక్తిని ఉద్దీపనం చేయడం ఉసిరిక దీపం వల్ల మాత్రమే సాధ్యం కనుక ఈ కార్తీక మాసంలో ఇతర సందర్భాలలో దీపదానం చేస్తే చేశాం, దీపం వెలిగిస్తే వెలిగించలేదు, వివిధ తైలాలతో వివిధ దీపాలు వెలిగించాం. కానీ ఈరోజు మట్టుకు తప్పనిసరిగా ఉసిరిక పైన దీపం వెలిగించాలి. ఆవు నేతి దీపం లేదా గేదె నేతి దీపం, ఏదో నేతి దీపం వెలిగించాలి. ఇది ప్రమాణం. మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఉద్దీపనం చేసుకోవడమే ఉత్థాన ఏకాదశి అనే ఈ పేరులో ఉండే అంతరార్థం. ఇందులో ఉసిరి, తులసి ఈ ఇరువురిని కూడా సమానంగా భావన చేస్తూ శ్రీమన్నారాయణమూర్తిని సాలగ్రామ రూపంలో ఉసిరి చెట్టు కింద ఉంచి పూజించాలి. తులసి ద్వాదశి పేరిట రేపు చేసేటటువంటి తులసి కళ్యాణానికి సంరంభంగా ఈ రోజుననే ఉత్థాన ఏకాదశి అంటూ చెబుతూ ఇంటికి ఉసిరి కొమ్మ తీసుకురావాలి. కళ్యాణ వేదికను ఈ రోజుననే అలంకరించాలి. ఇంటిలో తులసి కోట పక్కన మరి ఒక పూల కుండీలో కానీ తులసి కోటలోనే కానీ ఉసిరి మొక్కను నాటాలి. ఉసిరి కొమ్మ తెచ్చి పెట్టడం కాకుండా చాలామంది కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ ఉందా అంటూ తెచ్చి ఎండిపోయిన తర్వాత తీసి పారవేస్తూ ఉంటారు. అలా కాదు, ఇంటిలో ఉసిరి మొక్క పెంచుకోవాలి. ఈ పండగలో ఉండే, ఈ వ్రతాన్ని పాటించడంలో ఉండే అంతరార్థం ఇదే. ఇంటిలో ఉసిరి ఉంది, ముసలితనం రాదు. ఇంటిలో తులసి ఉంది, శారీరక రోగాలు బాధలు రావు. ఉసిరికి మానసిక రోగాలు తొలగించే శక్తి ఉంది, తులసికి శారీరక రోగాలు తొలసి ఉంచే శక్తి ఉంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఒకచోట చేర్చి సృష్టికి మూలభూతమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని సాలగ్రామ రూపంలో పూజించడానికి తగిన ఏర్పాటు చేసేటటువంటి రోజు ఉత్థాన ఏకాదశి. ఇది విషయం.